అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఆల్ ద వే నార్త్ ఈస్ట్ నుంచి బెంగళూరు దాకా వచ్చిన. ఎందుకంటే ఈరోజు ఓలా ఒక ఎక్సైటింగ్ మోటార్ సైకిల్ని లాంచ్ చేసింది. ఆ మోటార్ సైకిల్ని మీ అందరికీ చూపెట్టడానికి అండ్ వెరీ ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి ఈ మోటార్ సైకిల్లో. సో కరెంట్లీ మనం బెంగళూరులో ఓలా క్యాంపస్ ఉన్నాం. లోపలికి వెళ్దాం, మోటార్ సైకిల్ లాంచ్ అది ఏదైతే జరుగుతుందో అంతా చూసాం పదండి. సో కరెంట్లీ మనం ఓలా క్యాంపస్ లోపల ఉన్నాం. ఇది సెకండ్ టైం నేను ఇక్కడికి రావడం. సో ఫస్ట్ ఎవర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ని లాంచ్ చేసింది ఓలా లైనప్లో. ఇప్పుడు మోటార్ సైకిల్ అంటే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎవ్రీడే ఒక కొత్త మోటార్ సైకిల్ వస్తుంది, ఎవ్రీడే ఒక కొత్త స్కూటర్ వస్తుంది, ఎవ్రీడే ఒక కొత్త కార్ వస్తుంది. కానీ మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే బైక్ కానీ కార్ కానీ స్కూటర్ కానీ ఏదైనా వస్తుందా, మీకేం కావాలన్నది ఆ బైక్లో కానీ ఆ స్కూటర్లో కానీ దొరుకుతుందా? సో ఈ బైక్ ఇప్పుడు ఏదైతే లాంచ్ చేసిరో దీన్ని ఎవరైతే రూరల్ ఉంటారో రూరల్ నుంచి అర్బన్ దాకా ఎవరైనా కొనవచ్చు. అలాంటి బైక్ని లాంచ్ చేసింది వెరీ థాట్ఫుల్గా. సో ఈ బైక్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఓలా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఈ టైంలో లాంచ్ చేస్తారని చెప్పి నార్మల్గా చూపించారు వాటిని ఎట్లుంటాయని చెప్పి. సో ఆ బైక్ ఇప్పుడు దీనిలో 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్లో ఒక బైక్ని ఇప్పుడు లాంచ్ చేసారు, అదే రోడ్స్టర్ ఎక్స్. అండ్ దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి, రోడ్స్టర్ ఎక్స్ ఇంకా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్. మార్కెట్లో ఏదైనా కొత్త బండి లాంచ్ అయితే మీ లోపల ఎంతమంది ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు, ఆ బండి ఎట్లుంది, ఆ బండిలో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఎవరెవరు చూపిస్తారు. సో వాటిల్లో నేను కూడా ఫస్ట్ లైన్లో ఉంటా. అండ్ వెరీ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే వెనకాల మోటార్ సైకిల్. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అక్కడ, మనం కిందికి వెళ్ళి ఆ మోటార్ సైకిల్ చూపిస్తాను నేను. ఈ మోటార్ సైకిల్ ఒక్క ఛార్జ్లో 501 కిలోమీటర్స్ ఐడీసీ సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుంది. సో స్పెషల్గా ఇప్పుడు ఎవరైతే స్ప్లెండర్ కానీ 125cc కానీ 100cc కానీ 150cc కానీ మోటార్ సైకిల్స్ కొనాలనుకుంటున్నారు అండ్ అది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి, ప్లస్ లో మెయింటెనెన్స్ ఉండాలి, రిలయబుల్గా ఉండాలి, లో ఆన్ పాకెట్ ఉండాలి అని చెప్పి ఎవరైనా చూస్తే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ మోటార్ సైకిల్. ఇప్పుడు మార్కెట్లో మనకి ఎలక్ట్రిక్వి చాలా స్కూటర్స్ ఉన్నాయి కానీ మోటార్ సైకిల్స్ వెరీ లిమిటెడ్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్లో ఇది ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్. ఈ బండి గురించి ఏం మాట్లాడాలన్నా, ఎందుకంటే ఇప్పుడే లాంచ్ అయింది. దీని బిల్డ్ క్వాలిటీ ఎట్లుంది, దీన్ని నడిపించిన తర్వాత దీనిలో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, లేకుంటే దీని టెక్నాలజీ ఏదైతే వీళ్ళు యూజ్ చేసిరో ఏమైనా గ్లిచెస్ ఇస్తలేవు అన్నది మనం బండి నడిపించిన తర్వాత రియల్ టైంలోనే చెప్పగలుగుతాం. ఇప్పుడు ఐడీసీ సర్టిఫైడ్ రేంజ్ 501 కిలోమీటర్స్ ఇచ్చిర్రు, కానీ రియల్ టైంలో నాకు తెలిసి ఇది 350 కిలోమీటర్స్ ఇచ్చినా కానీ అదొక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం సిటీలో తిరగడానికి 100 కిలోమీటర్స్, కొంతమంది ఒక్కరోజు 100 కిలోమీటర్స్ తిరిగేస్తారు, కొంతమంది 100 కిలోమీటర్స్ తిరగడానికి 2 రోజులు టైం పడుతుంది. కానీ ఆలోచించండి, ఎవ్రీ డే 100 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు ప్రతిసారి ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. కానీ 350 కిలోమీటర్స్ తిరిగితే మనం వారానికి ఒకసారి ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. మీరు మాత్రం తొందరపడి పెట్రోల్ బండ్లు ఏవి కొనకండి, కొంచెం ఆగండి. ఎలక్ట్రిక్లో మంచి బండ్లు రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ బండి కొనడం వల్ల దాని మెయింటెనెన్స్, సర్వీస్, పెట్రోల్ ఈ 3 డౌన్ ది లైన్ మీ పాకెట్కి చాలా సేవింగ్స్ ఉంటాయి. సో కొంచెం వెయిట్ చేయండి. సో పొద్దున్న నుంచి మనం వెయిట్ చేస్తున్నాం ఈ ఓలా మోటార్ సైకిల్ని రివ్యూ చేయడానికి, మొత్తం అంతా వాకర్ అని చూడడానికి. యాక్చువల్గా ఓలా ఏమంటుందంటే ఈ మోటార్ సైకిల్ లాంచ్ చేసిన తర్వాత ఈ పెట్రోల్ బండ్లు ఏవైతే ఉన్నాయో, సెగ్మెంట్ సీసీల బండ్లు ఏవైతే ఉన్నాయో వాటి గేమ్ ఓవర్ అని చెప్పి అంటుంది. గేమ్ ఓవర్ అవుతుందా కాదా అన్నది కొంచెం టైం వెయిట్ చేయాల్సింది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఏదైనా బండి కొనాలనుకుంటే అసలు ఆ బండిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు షోరూమ్కి పోయి బండి కొనాలనుకుంటే అసలు ఏమేమి చూస్తారు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. బికాజ్ బండిలో అనేది చాలా టెక్నాలజీ, చాలా ఫీచర్స్ చాలా ఉన్నాయి. సో డీటెయిల్గా అసలు మీరు షోరూమ్కి పోతే బండి చూస్తారు కదా, బండి చూసి ఏమేమి ఎంక్వైరీ చేస్తారు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ ఎవర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఓలా నుంచి, ఫుల్లీ ఫ్యూచరిస్టిక్ ఉంది. దీని లుక్స్ అండ్ డిజైన్స్ ఏవైతున్నాయో షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి, చూడ్డానికి అయితే అట్రాక్టివ్ అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఇంకో 2 వేరియంట్ మోటార్ సైకిల్స్ కూడా రాబోతున్నాయి తొందరలోనే. ఇది రోడ్స్టర్ ఎక్స్ మోడల్, ఇది కాకుండా రోడ్స్టర్ వస్తుంది, రోడ్స్టర్ ప్రో వస్తుంది. అసలు ఈ బండిలో అంటే ఓవరాల్ లుక్స్లో ఇంకా ఏమేమి ఇచ్చిర్రు అన్నది, అంటే ఏమేమి ఫీచర్స్ ఇచ్చిర్రు అన్న దాని గురించి మాట్లాడితే, ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చిర్రు. అండ్ దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి, రోడ్స్టర్ ఎక్స్ ఇంకా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్. సో ఇది ఎక్స్ ప్లస్లో ఏంటంటే మనకి సేఫ్టీలో ముంగట డిస్క్ బ్రేక్ వస్తుంది, ఎక్స్లో మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ ముంగట మనకి C8 టైర్స్ ఇచ్చారు. ఇది 18 ఇంచెస్ ముంగట రిమ్. అండ్ ఇది కనిపిస్తుంది కదా, బేసిక్గా పెట్రోల్ బైక్స్కి ఏమంటారు ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ ప్లేస్లో బ్యాటరీ ఉంది. ఇది కూడా డ్యూయల్ క్రైడల్ ఫ్రేమ్ తయారు చేసారు అనమాట. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి అయితే డిఫరెంట్ డిస్కషనే ఉంది. ఎందుకంటే దీంట్లో మొత్తం 5 వేరియంట్స్ ఉన్నాయి, 5 బ్యాటరీ ఆప్షన్స్ మనం తీసుకోవచ్చు. సో లుక్స్లో ముంగట
ఇక్కడ వీళ్ళు దీన్ని ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి మనం మోటార్ సైకిల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో ఒకటి ఎల్సిడి డిస్ప్లే ఉంది. ఎల్సిడి డిస్ప్లేలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇక్కడ దీనిలో ఇప్పుడు ఓలాలో ఉన్న స్పెషాలిటీ ఏంది, మన క్రూజ్ కంట్రోల్ దొరికిపోతుంది అండ్ రివర్స్ గేర్ ఉంటుంది. మీరు ఆలోచించండి, 100cc బండి, 150cc బండి, 450cc బండిలో కూడా ఈ ఫీచర్ లేదు. ఏదైతే ఈ బండిలో వస్తుందో రివర్స్ అండ్ ఇంకోటి క్రూజ్ కంట్రోల్, ఇదైతే నెక్స్ట్ లెవెల్. అండ్ స్విచ్ గేర్ కూడా చూడడానికి అయితే క్వాలిటీ బాగానే ఉంది. సో బండి నడిపిస్తే ఇంకా డీటెయిల్గా అర్థమైతే ఎట్లుంటుంది అన్నది. అండ్ ఒక చిన్న యూఎస్బీ ఛార్జర్ కూడా ఇచ్చారు దీనికి, మనం ఫోన్ అది కావాలంటే ఛార్జ్ చేసుకోవడానికి. సో ఓవరాల్ ఇది దీని సీట్. సో దీని సీట్ హైట్ వచ్చేసి 777 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm. సో ఇది దీని ఫుట్ పెగ్స్, బ్రేక్స్. అండ్ ఇప్పుడు దీనిలో గేర్ ఉండదు కాబట్టి, ఎలక్ట్రిక్ బండి కాబట్టి మనకి ఇక్కడ క్లచ్ ఉండదు. సో చూడడానికి అయితే కాంపాక్ట్ ఉంది, స్లీక్ ఉంది. అండ్ వెనకాల సైడ్ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. అండ్ ఇది దీని స్వింగ్ ఆర్మ్. అండ్ వెనకాల మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. సో ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కాబట్టి దీన్ని వెనకాలది స్ప్రాకెట్ కూడా పెద్ద ఉంది, మంచి టార్క్ దొరుకుతుంది మనకి. ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి అంటే బేస్ వేరియంట్లో టాప్ స్పీడ్ 105 km పోతుంది. అండ్ ఒకవేళ హై వేరియంట్కి పోతే టాప్ స్పీడ్ 125 km/h పోతుంది. అండ్ దీని టార్క్ 0 to 40 జస్ట్ 2.7 seconds అవుతుంది. లైక్ అన్ని ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ లెక్క 3 రైడింగ్ మోడ్లు ఉంటాయి. ఒకటి ఈకో, నార్మల్, ఇంకా స్పోర్ట్స్. ఈకోలో మనకి బెస్ట్ రేంజ్ వస్తుంది, నార్మల్లో కొంచెం పర్ఫార్మెన్స్ ఉంటుంది, స్పోర్ట్స్లో ఫుల్లీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది కాకుండా ముంగడ మనకి ఆల్ LED హెడ్ లైట్ ఇచ్చి వెరీ వెరీ అట్రాక్టివ్. అండ్ ఒక DRL కూడా ఉంది, లైక్ హై బీమ్, లో బీమ్. ఈ టేబుల్ పైన మీకు ఏవైతే కేబుల్స్ కనిపిస్తున్నాయో ఇది ఫస్ట్ జనరేషన్ది హార్నెస్ అనమాట. సో దీని వెయిట్ వచ్చేసి దగ్గర 3.6 kgs ఉంది. అండ్ ఇది సెకండ్ జనరేషన్ వచ్చేసి 2.2 kgs. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే బైక్ చూస్తారు కదా ఓలాది కొత్త బైక్, ఇది మీరు పేపర్ అనుకుంటారేమో, రోలింగ్ పేపర్ కాదు ఇది దీని హార్నెస్. సో 0 weight, అంటే దీంట్లో కూడా వెయిట్ని డిటెక్షన్ చేసారు. అండ్ దీనిపైన కూడా వాళ్ళు చాలా R&D చేసి ఒక కొత్త టెక్నాలజీ తోటి ఈ వైరింగ్ చేసారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఏవైతే బండిలు ఉన్నాయో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ యూజ్ చేసారు అనమాట. సో నిజంగానే ఈ బండి లాంచ్ చేసిన తర్వాత పెట్రోల్ బండ్లు కొండ బంద్ చేస్తారా? మీరేమనుకుంటారు చెప్పండి. సో ఇప్పుడు ఈ బండి, ఈ మోటార్ సైకిల్ బేసిక్గా సిటీలో డైలీ కమ్యూట్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. సో డైలీ కమ్యూటింగ్ చేసే వాళ్ళకి నిజంగా యూస్ఫుల్ ఉంటుంది. బికాజ్ ఇప్పుడు పెట్రోల్ బండి కొంటే మనం రోజు పెట్రోల్ కొట్టేయాలి. పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది మీ అందరికీ తెలుసు. పెట్రోల్ కాకుండా బండి మెయింటెనెన్స్, మనం ఒక 10,000 kilometers దాకా ఫ్రీ సర్వీస్లు ఉంటాయి, వేరెంటర్ ఇష్యూస్ ఉండవు. కానీ 10,000 kilometers తర్వాత ఇంజన్ ప్రాబ్లం ఉంటుంది, క్లచ్ ప్లేట్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా ఇంజన్లో ఎన్నో కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ అన్నీ చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ దీనిలో మాత్రం ఒక బ్యాటరీ, ఒక మోటార్ పైన నడుస్తుంది. అండ్ దీనిలో వచ్చే బ్యాటరీ కూడా 3 years వారంటీతో వస్తుంది. మనం కావాలనుకుంటే 5 years, 8 years వారంటీ కూడా తీసుకోవచ్చు. సో 8 years దాకా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఈ బండిని నడిపించవచ్చు. రఫ్ అండ్ టఫ్ నడిపించవచ్చు, బికాజ్ వేరెంటర్ ఇష్యూ తప్ప వేరే ఏ ఇష్యూ ఉండదు. సో ట్రాఫిక్ అంటే ఇప్పుడు మనం సిటీలో నడిపిస్తాం కాబట్టి బండి మీద కూర్చొని చూద్దాం అసలు దీని కంఫర్ట్ ఎట్లుందో. సో ఈ మోటార్ సైకిల్ వెయిట్ కూడా జస్ట్ 124 kgs మాత్రమే. ఎవరైనా సరే సిటీలో దీన్ని ఈజీగా మెన్యూవర్ చేయొచ్చు, ఈజీగా ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు. అండ్ ఇప్పుడు మామూలుగా పెట్రోల్ బండ్లలో మనకి బూట్ స్పేస్ ఉంటుంది కదా, దీనిలో బూట్ స్పేస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మోటార్ సైకిల్తో పాటు ఛార్జర్ ఉంటుంది. ఆ ఛార్జర్ని ఈ సీట్ కింద మనం క్యారీ చేసుకుంటే తీసుకెళ్ళొచ్చు. అండ్ దీనిలో ఒక 3 liters బూట్ స్పేస్ కూడా ఉంటుంది. అర్జెంట్గా మనం ఎక్కడికైనా పోయి ఏమైనా సామాన్లు కొంటే ఈ సీట్ కింద పెట్టుకోవచ్చు. సో బండి చూడడానికైతే అంటే కూర్చోడానికి బాగానే ఉంది. ఇప్పుడు బండి నడిపిస్తే ఎంత కంఫర్టబుల్ ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది. బట్ ఆల్ టుగెదర్ ఈ బండి కొంచెం అలవాటు కావాలి, ఎందుకంటే దీనికి క్లచ్ లేదు. మనం మోటార్ సైకిల్ నడిపిస్తే ఆటోమేటిక్గా క్లచ్ గేర్ సైడ్ వెళ్ళిపోతాం, కానీ క్లచ్ లేదు. సో దీన్ని అలవాటు చేసుకోవాలి. నాకైతే లుక్స్ అండ్ డిజైన్స్ కొంచెం ఫ్యూచరిస్టిక్ అనిపించినాయి. సో మీరేమనుకుంటారు చెప్పండి. ఇప్పుడు దీని క్వాలిటీ గురించి మాట్లాడితే క్వాలిటీ ఓకే ఉంది. ఇలా 2 మోడల్స్ లాంచ్ చేసారు. ఫస్ట్ వచ్చేసి రోడ్స్టర్ X, రోడ్స్టర్ X Plus. అండ్ రోడ్స్టర్ Xలో మనకి 3 బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి. 2.5 kW నుంచి స్టార్ట్ అయ్యి 3.5 kW ఇంకా 4.5 kW ఉంది. అదే కాకుండా ఇప్పుడు రోడ్స్టర్ X Plus ఏదైతే ఉందో దానిలో హైయెస్ట్ 9.1 kW బ్యాటరీ ఆఫర్ చేసారు. సో ఈ బండి ఒకవేళ హైయెస్ట్ వేరియంట్ తీసుకుంటే 9.1 kW బ్యాటరీది ఒక్క ఛార్జ్లో 501 kilometers రేంజ్ ఇస్తుంది. అండ్ బ్యాటరీ మొత్తం ఛార్జ్ చేయడానికి జస్ట్ 6 hours తీసుకుంటుంది. ఇప్పుడు ఇంట్లో కాకుండా మనం హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్లో కూడా బండిని ఛార్జ్ చేసుకోవచ్చు. దాని ఛార్జింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక ఫుల్ బ్యాటరీ ఛార్జ్ కావడానికి నాకు తెలిసి మీకు 20 నుంచి 30 రూపీస్ అవుతుంది. 30 రూపీస్లో మీరు 500 kilometers ట్రావెల్ చేస్తారు. జస్ట్ ఇమాజిన్ ఎంత సేవ్ చేస్తారు అన్నది. సో పెట్రోల్ బండ్లు కొనేటోళ్ళు ఒక్కసారి ఆలోచించి ఈ బండి కన్సిడర్ చేయండి, టెస్ట్ రైడ్ చేస్తే మీకు అర్థమైతే. నేను దీన్ని ప్రమోషన్ చేస్తలేను, బికాజ్ నా దగ్గర ఆల్రెడీ ఓలా ఉంది. ఓలా దగ్గర 12,000 kilometers నేను ఆల్రెడీ తిప్పేసిన. ఓలా స్కూటర్ ఇంత సేవ్ చేస్తే
మోటార్ సైకిల్ ఎంత సేవ్ చేస్తుంది అన్నది ఆలోచించండి. బట్ బిల్ట్ క్వాలిటీ ఇంకా దీని సర్వీస్ ఏదైతే ఉందో అది మనం ఒకసారి రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాతనే మనం కన్సిడర్ చేయగలుగుతాం. ప్లస్ ఇది ఫస్ట్ జనరేషన్ కాబట్టి ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్లో నా బండికి ఎట్లయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా చిన్న చిన్నవి రావచ్చు, కానీ వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఫస్ట్ వేరియంట్ ఏదైతే ఉందో అది 75,000కి మనకి దొరుకుతుంది, ఏదైతే 2.5 కిలోవాట్స్ బ్యాటరీ ఉందో. అండ్ 2.5 కిలోవాట్స్ బ్యాటరీ నుంచి ఒకవేళ 9.1 కిలోవాట్స్ బ్యాటరీ కావాలనుకుంటే 1,54,999 రూపీస్కి 500 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే మోటార్ సైకిల్ దొరుకుతుంది. నాకు తెలిసి పెట్రోల్ బండ్లల్లో ఈ ప్రైస్ ట్యాగ్కి ఇంత రేంజ్ ఇచ్చే బండే లేదనుకుంటా. అండ్ ఇగో వీలైనంత టైంలో యాక్చువల్గా మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది బండి గురించి మాట్లాడడానికి, బండి గురించి చూపెట్టడానికి. సో వీలైనంత ఇన్ఫర్మేషన్ నేను కవర్ చేసిన. ఇది కాకుండా మీరు ఇంకేమైనా ఈ బండి గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్స్లో చెప్పండి, సో ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మీ అందరికీ, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ని ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో తప్పకుండా ఫాలో చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.